ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా? నాంపల్లిలోని బజాజ్ ఫర్నిచర్ దగ్గర తాజా పరిస్థితి మనం చూస్తే ఒక్కసారి ఇక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. అంటే 5 మృతదేహాలు తీసినప్పటికీ కూడా ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా అనే దాని గురించి కూడా పూర్తి స్థాయిలో గాలిస్తున్నారు. అంటే ఏ విధంగా హోల్ చూడొచ్చు ఒకసారి మీరు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక్కడ ఆ హోల్ చూస్తే అంటే గోడకి అంత పెద్ద హోల్ పెట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు, రోబోలను కూడా పంపించే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ సాధ్యం కాలేదు. దీంతో మరో మార్గం ద్వారా పూర్తిగా షట్టర్ అంతా కూడా బ్రేక్ చేసి లోపలికి సెల్లార్లోకి వెళ్తే తప్ప, అది కూడా దాదాపు 24 గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది జరిగింది. 24 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగితే ఇప్పటికీ 5 మృతదేహాలు అయితే బయటకు తీయగలిగారు. ఒకసారి ఫర్నిచర్ షాప్ దగ్గర పరిస్థితి చూస్తున్నాం మనం. వాళ్ళంతా కూడా ఆ ఫర్నిచర్ అంతా కూడా బయటకు తీసింది లోపల వాహనాల్లోకి తరలిస్తున్నారు. అంటే ఒకసారి విజువల్స్ లో చూస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందా, గోడ బ్రేక్ చేసింది మొత్తం అదంతా కూడా చూడొచ్చు మీరు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 5 మృతి చెందారు. ఇదే సెల్లార్లో వాచ్మెన్ గా ఉంటున్న మహిళ బేబీ 43 సంవత్సరాలు, అఖిల్ 12 సంవత్సరాలు, ప్రణీత్ 9 సంవత్సరాలు. అంటే వీళ్ళిద్దరే చిన్నారులు, అఖిల్, ప్రణీత్, బేబీ. ఈ ముగ్గురుతో పాటు వీళ్ళని కాపాడడానికి వెళ్ళిన, ఎంత దారుణం అంటే వీళ్ళని కాపాడడానికి వెళ్ళిన మరో 2 ప్రాణాలు కోల్పోయారు, ఇమ్తియాజ్, హబీబ్. వీళ్ళిద్దరు కూడా అందులో చిక్కుకున్న 2 పిల్లల్ని, మహిళా వాచ్మెన్ని రక్షించడానికి వెళ్ళి వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఒక్కసారి చూస్తే ఫర్నిచర్ అంతా కూడా వీళ్ళు తరలిస్తున్నారు. ఇంతకీ ఇంతలాగా ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, ఎలాంటి ఫర్నిచర్ ఇందులో ఉందని మనం చూద్దాం ముందుకు వెళ్ళి. మొత్తం 2 సెల్లార్లు ఉన్నాయి. ఈ 2 సెల్లార్లకు సంబంధించి అందులో ఆ గోడంలో నిల్వ ఉన్న ఫర్నిచర్స్ కూడా మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా పూర్తిగా మెటీరియల్ అంతా చూస్తే పూర్తిగా వేగంగా మంట అంటుకుంటే కాలి బూడిదైపోయే మెటీరియల్ ఇదంతా కూడా. చైర్లు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఫర్నిచర్ అంతా తీసి బయటపడేశారు, వాటిని ఇక్కడి నుంచే తరలిస్తున్నారు. మొత్తం అత్యంత వేగంగా మంటలు వ్యాపించడానికి కారణం ఈ ఫర్నిచర్. పొగ ఒక్కసారిగా మొత్తం అలముకుంది. మొత్తం 2 సెల్లార్లు ఉంటే అందులో సెల్లార్ 2లో ఈ ఫర్నిచర్ ఉంది. సెల్లార్ 1లో వాచ్మెన్ కానీ ఆ ఫ్యామిలీ ఏదైతే చనిపోయారో వాళ్ళంతా ఉన్నారు. ఒక్కసారి బజాజ్ ఫర్నిచర్ దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత ఘోర ప్రమాదం, ఎన్నో అనుభవాలు నేర్పినప్పటికీ కూడా గుణపాఠాలు రావడం లేదు. అధికారులు సెల్లార్లో నిబంధనలకు విరుద్ధంగా ఎంతలాగా గోడంలో స్టాక్స్ పెడుతున్నారనేది కూడా మనం చూడొచ్చు. ఒక పక్క స్టాక్ పెట్టడం ఒక ఎత్తు అయితే, మరో పక్క చూస్తే అదే సెల్లార్లో నివాసం ఉండడం కూడా మరొక ఎత్తు. ఇలా ఏమాత్రం కూడా నిబంధనలు పాటించకపోవడం. ఒకసారి విజువల్స్ లో చూస్తే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదైతే చూడొచ్చు మనం. ఒక పక్క అగ్నిమాపక శాఖ, మరో పక్క పోలీసులు, ఫైర్ సిబ్బంది, వీళ్ళంతా కూడా 24 గంటలుగా శ్రమిస్తూనే ఉన్నారు. ఇంకెందుకంటే ఇంకెవరైనా ఉన్నారా ఇందులో, ఒకవేళ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇంకెవరైనా చిక్కుకున్నారనేది కూడా ఒకసారి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి చూడొచ్చు. మనం ముందుకు వెళ్దాం. ఫర్నిచర్ సంబంధించి షోరూమ్ బయట పరిస్థితి ఎలా ఉందో మేము చూద్దాం. సైడ్ ఎలా ఉంటే బయట పరిస్థితి చూడొచ్చు. ఒక ముందుకు వెళితే ఇక్కడ పూర్తిగా లోపలికి వెళ్ళడానికి, అదంతా కూడా సెల్లార్లోకి ప్రవేశించడానికి ఏ విధంగా బ్లాస్ట్ చేసి లోపలికి వెళ్ళారో చూడొచ్చు. ఎంతలాగా బ్రేక్ చేసిన పరిస్థితి కనిపిస్తుందో. ఆ షట్టర్ ఏదైతే ఉందో అక్కడ కనిపిస్తున్న షట్టర్, ఆ షట్టర్ నుంచి ఒకే ఒక మార్గం, కింద సెల్లార్ నుంచి రావాలంటే ఆ చివరున్న షట్టర్ అనే దాని నుంచి కూడా రావాల్సి ఉంటుంది. ఆ షట్టర్ పూర్తిగా క్లోజ్ అవడంతో లోపల కింద 2 సెల్లార్లు కూడా పూర్తిగా లాక్ అయిపోయిన పరిస్థితి. అంటే ఒక్కసారిగా పొగ అలుముకోవడం, మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్న 5 బయటకు రాలేకపోయారు. వాళ్ళను బయటకు తీసుకురావడం కూడా కష్టమైంది. 3 మొదట ఇరుక్కుంటే వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళిన 2 కూడా లాక్ అయిపోయారు. ఆ తర్వాత ఇంకా దారుణం ఏంటంటే రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి వెళ్ళిన సిబ్బంది కూడా భయపడి వెనక్కి రావాల్సిన పరిస్థితి కనిపించింది, ఊపిరాడక. అంతలా ఇక్కడ 4 అంతస్తుల నిర్మాణం అనేది నిబంధనలకు విరుద్ధంగా జరగడమే కాదు, కింద సెల్లార్లో భారీ స్థాయిలో ఫర్నిచర్, మీరు చూసిన ఆ ఫర్నిచర్, దాంతోపాటు ఫ్యామిలీ కూడా ఇక్కడ సెల్లార్లో నివాసం ఉండడం ఏంటంటే, ఎందుకంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అంటే ఫ్యామిలీ సెల్లార్లు ఎక్కడ నివాసం ఉంటారా, అందులోనూ కింది భాగంలో ఎక్కడైనా అంత భారీ స్థాయిలో మెటీరియల్ నిల్వ ఉంచుతారా?
అదే జరిగింది ఇక్కడ. నిబంధనలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. అధికారులు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగితే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అధికారులు కానీ, నాయకులు కానీ, మంత్రులు కానీ వీళ్ళంతా అంటూ ఉంటారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేస్తామని. కానీ ఈ మాటలు మాత్రం రిపీట్ అవుతున్నాయా కానీ క్షేత్రస్థాయిలో చూస్తే అదే నిర్లక్ష్యం కొనసాగుతుంది. ముఖ్యంగా నాంపల్లిలో ఇలాంటి భవంతులు అనేకం ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడే ఈ వార్తలు హైలైట్ అవుతాయి, ఆ భవనాలు పట్టించుకుంటారు తప్ప అది జరిగిన తర్వాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి ఇటు అధికారుల నిర్లక్ష్యం, ఒక పక్క ఇదే ఫర్నిచర్ షాప్ యజమాని వ్యవహరించిన నిర్లక్ష్యం ఈరోజు 5 ప్రాణాలు ఆహుతవడానికి కారణమైంది. శేషు వెంకటేశం, నాంపల్లి, హైదరాబాద్.